బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యెహోవా ఈరే అనేటువంటి మాటని ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం గతించిన కొన్ని రోజుల నుంచి దేవుని యొక్క నామాలు, బలమైనటువంటి బిరుదులు, అది హీబ్రూలో ఉన్నటువంటి ఆ పదాలకు అర్థాలని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈరే అంటే అర్థం ఏంటంటే ఆయన సమస్తము చూచుకునేవాడు అనేటువంటి అర్థం. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఆది కాండములో 22వ అధ్యాయంలో కనిపిస్తుంది. అబ్రహాము ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముకి ఒక్కగానొక్క కుమారుడు, ఆయన బాగా నిండు వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు, దేవుని వాగ్దాన పుత్రుడు అయినటువంటి ఇస్సాకుని దేవుడు బలి ఇవ్వమని అడుగుతున్నారు. అబ్రహాము వేరే ఏమీ ఆలోచించుకోకుండా పనివారిని పట్టుకొని, కట్టెలను పట్టుకొని, బిడ్డను పట్టుకొని బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఏ పర్వతం మీద అయితే దేవుడు బలి ఇవ్వమన్నాడో ఆ పర్వతం దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు పనివారందరినీ అక్కడ విడిచిపెట్టి పైకి వెళ్ళి మేము బలి ఇచ్చి వస్తాము అని పనివారితో చెప్పినప్పుడు కట్టెలు, నిప్పు అన్నీ పట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు ఇస్సాకుకి డౌట్ వచ్చింది. నాయనా, బలి ఇవ్వడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలిపీఠం అక్కడ నువ్వు సిద్ధం చేస్తావు, కానీ బలి పశువు ఏది అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమని చెప్తున్నాడంటే దేవుడే చూచుకుంటాడు అనేటువంటి మాటని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దానినే యెహోవా ఈరే అంటున్నాడు. ఆయన దేవుడే చూచుకుంటాడు అనేటువంటి మాటని మాట్లాడిన తరువాత ఇస్సాకును బలి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయిపోతాయి. తరువాత దేవుని యొక్క దూత వచ్చి చెప్తున్నాడు, ఆ కుమారుణ్ణి బలి ఇవ్వద్దు, ఇదిగో బలి పశువును చూడని చూపించినప్పుడు ఒక పొట్టేలు కనిపిస్తుంది, దాని కొమ్ములు పొదలో తగులుకుని ఉంటాయి. ఆ యొక్క ఇన్సిడెంట్ని చూసినప్పుడు అబ్రహాం అంటున్నాడు, యెహోవా ఈరే అనేటువంటి పేరుని దేవుడికి పెడుతూ బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు. దేవుడే సమస్తము చూచుకుంటాడు అనేటువంటి అర్థమిస్తుంది ఆ మాట. అంటే విశ్వాసాన్ని ఉపయోగించినప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవుడు నమ్మదగిన వాడని నమ్మినప్పుడు, దేవుడు కనికరము గల దేవుడని నమ్మినప్పుడు, దేవుని చిత్తానికి లోబడి పనిచేసినప్పుడు, దేవుని మాట చొప్పున జరిగించినప్పుడు అన్నీ దేవుడే చూసుకుంటాడు అనేటువంటి అర్థం అండి. అక్కడ దేవుడు ఏం చెప్పాడో అది యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే సమస్తము ఆయనే చూచుకొనును అనేటువంటి మాట అర్థము ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీరు మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 24వ వచనం నుంచి 31 వరకు చూస్తే ఆ కాకుల సంగతి విచారించి చూడండి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిస లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, మీకు కావలసినవన్నీ కూడా మీ తండ్రికి తెలుసు కదా అనేటువంటి మాట. కాకులను చూడండి, విచారించి చూడండి, వాటి దగ్గరికి వెళ్ళి చూడండి. అవి వాటికి కొట్లు లేవు, గరిసెలు లేవు, రేపటి దినానికి సంపాదన లేదు, రేపటి దినానికి ఏ స్టోరేజ్ లేదు కదా. అయినప్పటికీ కూడా పరమ తండ్రి వాటిని ఎలాగునా పోషిస్తున్నాడో అలా పక్షులన్నిటికంటే మీరు శ్రేష్టమైన వారు కాదా? మీకు ఏం అవసరత ఉందో అది పరమ తండ్రికి తెలుసు కదా, ఆయనే అన్నీ చూచుకొనును అనేటువంటి మాట ప్రియమైన దేవుని బిడ్డలారు. మరి మన దేవుడు ఎంత గొప్పవాడో అనేక సందర్భాల్లో మనకు తెలుసు, కానీ మన దేవుడు అన్నీ చూసుకుంటారు అనేటువంటి విషయం మాత్రం మనకు తెలియదు. ఎందుకంటే ఆయన చిత్తము చెప్పున చేసినప్పుడు మాత్రమే ఆయన అన్నీ చూచుకుంటాడు మనకి. అబ్రహాము దేవుడు ఏం చెప్తే అది చేస్తాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు నడుస్తాడు. అబ్రహాము దేవుని మాటను జవదాటడు. అబ్రహాము ఎంత ఆలస్యమైనా సనగడు. కాబట్టి అబ్రహాముకి ఏం అవసరత ఉందో దేవునికి తెలుసు. అయినప్పటికీ అబ్రహాము నమ్మాడు. బూడిదలో నుంచి కూడా దేవుడు జీవాన్ని ఇవ్వగలడు అని నమ్మాడు. దేవుడు సర్వశక్తిమంతుడు అని నమ్మాడు. దేవుని మాట సత్యమైనది అని నమ్మాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మరి మీకు ఎన్నో అవసరతలు ఉండొచ్చు, అక్రతలు ఉండొచ్చు, లోటుపాట్లు ఉండొచ్చు, ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, ఎన్నో బంధకాలు ఉండొచ్చు. మీరు ఒకటి నమ్మాలి, నీవు గనుక దేవునిని నమ్ముకొని ఉంటే, దేవుని మీద ఆధారపడితే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా, నేను మీ ప్రతి అవసరత తీరుస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మరి నమ్ముచున్నామా మనం దేవుణ్ణి? ఆయనపైన ఆధారపడుతున్నామా? మనుషులను ఆశ్రయించేటువంటి నరుడు శాపగ్రస్తుడు అని ఇర్మియా గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. మనుషులను ఆశ్రయిస్తున్నామా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన అన్నీ చూచుకునేవాడు, సమస్తము ప్రొవైడ్ చేసేవాడు. ఏలియా ఒకానొక సందర్భంలో కరువు సమయంలో దేవుని చిత్తాన్నే చేసిన తరువాత, దేవుని కొరకే ఉపయోగపడుతున్న తరువాత, దేవుని కొరకు పౌరుషముగా ఉన్న తరువాత ఆయనకు ఒక శ్రమ వచ్చింది, కరువు కాలం వచ్చింది.
ఆయన ప్రవచనం ద్వారానే వచ్చింది. ఆ కరువు కాలంలో దేశమంతా కరువు, రాజు గృహముతో సహా ప్రతి చోట కరువు, పశువులకి కూడా ఆహారం లేదు, ఎక్కడ చూసినా ఏ విధమైనటువంటి చిన్న హోప్ కూడా లేదు, ఎందుకంటే మంచు కూడా కురవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏలియా ఉన్నటువంటి స్థలములోనికి దేవుడు ఒక కాకిని పంపించి ప్రతి దినము కూడా మాంసాన్ని, రొట్టెని సప్లై చేసినటువంటి ఒక మహా గొప్ప సందర్భాన్ని మనం చూస్తాం. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో 3వ వచనంలో మీరు చూస్తారు. మరి దేవుడు ఎలాంటి ఆహారాన్ని పెట్టి పోషిస్తున్నాడు? 3.5 సంవత్సరాలు ఆయనకి ఏమాత్రం శరీరంలో ప్రోటీన్ తక్కువైపోకుండా, ఏమాత్రం బాడీలో మినరల్స్ ఏమీ తక్కువైపోకుండా, అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్, ఆ యొక్క స్థలములో ప్రవహించినటువంటి వాగులో ఉన్నటువంటి నీటిని ఆరిపోచేయకుండా, ఎండిపోచేయకుండా, ఎంతకాలము ఆ నీటిని త్రాగాలో అంతకాలము వరకు ఆ నీటిని ఈ యొక్క ఏలియా కోసం ప్రొవైడ్ చేశారు దేవుడు. ప్రతి దినము కూడా కాకితో ఆహారాన్ని, మామూలు ఆహారం కాదు కానీ ఆయన శరీరానికి సత్తువ, బలము ఇచ్చి ఏమాత్రం నిస్సత్తువ కలగకుండా ఉండేటువంటి ఆహారాన్ని తన భక్తుని కొరకు, తన ప్రవక్త కొరకు దేవుడు పంపించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. మనల్ని కూడా దేవుడు అంటున్నాడు, మీరు రాజులైన యాజక సమూహం, మీరే ప్రవక్తలు, మీరే యాజకులు, మీరే రాజులు, మీకోసం నేను సమస్తము ధారపోసాను, ఇంకా మీ కొరకు నేను సమస్తము చేయగలను, నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉన్నవాడను అంటున్నాడు ఆయన. ఎంత గడ్డు సమస్య అయినా కూడా దేవుడే చూచుకుంటాళ్లే అనేటువంటి ఒక విశ్వాసంతో నీవు ఉంటే, దేవుని చిత్తము చేస్తూ అలాంటి విశ్వాసంతో ఉండాలి. దేవుని చిత్తానుసారంగా నడుస్తూ అటువంటి విశ్వాసంతో ఉండాలి. నీవు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ దేవుడు చెయ్యాలి అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. అబ్రహాము ఏ విధంగా నీతిగా నడుచుకున్నాడో, ఎలా దేవుని దృష్టిలో నీతిమంతుడు అనిపించుకున్నాడో, ఎలా దేవుని మాటకి లోబడ్డాడో, మరి దేనికంటేనూ దేవుణ్ణి అధికంగా చూశాడు, దేవునికి ఎలా బలిపీఠాలు కట్టాడు, వాటన్నిటి మీద అతని భక్తి ఆధారపడి ఉంది. వాటన్నిటి మీద దేవుని యొక్క దృష్టి కూడా ఆయన ఏ విధంగా ప్రొవైడ్ చేయాలో అనేటువంటిది కూడా ఆధారపడి ఉంది. మనం 2వ సమూయేలు గ్రంథంలో చూస్తాం. 19వ అధ్యాయంలో దావీదు అడవుల్లో పడి పారిపోతూ ఉన్నటువంటి సందర్భం అసలు ఎంత భయంకరమైన సందర్భం అంటే, అతడితో ఉన్నటువంటి అనుచరులు చాలామంది ఉన్నారు, అతన్ని నమ్ముకుని ఉన్నారు. వాళ్ళందరూ అడవులలోనికి వెళ్ళిపోయి దాక్కున్నప్పుడు వారికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అడవులలో ఏం దొరుకుతుంది? పోనీ కొంచెం కాలం ఏమైనా అటు ఇటు తెచ్చుకున్న ఆహార పదార్థాలు ఉంటాయి, కానీ తరువాత ఎలా పోషింపబడతారు? సంవత్సరాల తరబడి ఎలా ఉంటారు? అటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి ఒక వ్యక్తిని రేపాడు దేవుడు. అతని పేరు బర్జిల్లయి. అతను 80 సంవత్సరాల వృద్ధుడు. అతడు దావీదు ఎక్కడ దాక్కున్నాడో కనుగొని ఆ స్థలానికి ఆయనకి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నిటినీ సప్లై చేస్తాడు. ఆయన గోధుమలను పంపిస్తాడు, రొట్టెలను పంపిస్తాడు, వేచినటువంటి పదార్థాలను పంపిస్తాడు, జున్నుగడ్డలను పంపిస్తాడు, వండుకునేందుకు గిన్నెలు కూడా పంపిస్తాడు, త్రాగేందుకు పాత్రలు కూడా పంపిస్తాడు. అంత మాత్రమే కాదు, పరుపులు కూడా పంపిస్తాడండి. ఎలా పడుకుంటారు, ఎక్కడ పడుకుంటారని చెప్పి పరుపులు కూడా పంపిస్తాడు. మీరు చూస్తే ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో 28, 29 వచనాలు చదవండి. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 32వ వచనం, 33వ వచనం కూడా చూస్తే కావలసినవన్నీ కూడా దావీదుకి సప్లై చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఎవరు పంపించారు? యెహోవా ఈరే కదా. అదుల్లాము అనేటువంటి గుహలో ఉన్నప్పుడు అక్కడికి ఏమైనా పైప్ లైన్స్ ఉన్నాయా, లేకపోతే వాటర్ ఫెసిలిటీ ఉందా? అడవిలో బావిలు ఉన్నాయా, వాగులు ఉన్నాయా? ఎక్కడైనా వాగు, నీరు ఆ ప్రాంతం ఉంటే అక్కడ చుట్టుపక్కల ఖచ్చితంగా మనుష్యులు ఉంటారు కాబట్టి అక్కడే దొరుకుతాడు దావీదని ఖచ్చితంగా సౌలు అటాక్ చేస్తూ ఉండేవాడు. కాబట్టి నీరు దొరికే ప్రాంతంలో కూడా వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే రాజే శత్రువు అయినప్పుడు ఎక్కడ దాక్కుంటారు మనుషులు? రాజు కేవలము దావీదును పట్టుకోవడానికే అనేక వేల మంది పనివాళ్లను పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఈ పరిస్థితుల్లో దావీదు ఎక్కడో ఒక చోట దాక్కున్నాడు. అదుల్లాము గుహలో దాక్కొని ఉన్నాడు. ఆ గుహలో ప్రభువు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న సన్నని ధార వాటర్ వచ్చేటట్లుగా దేవుడు ప్రొవైడ్ చేశాడట. హల్లెలూయా. మరి ఎక్కడి నుంచి ఆ వాటర్ వస్తుందో, ఎక్కడి నుంచి దానికి కనెక్షన్ ఉందో, ఎక్కడ దానికి సంబంధించిన నీటి ఊట ఉందో ఎవరికి ఈరోజు కూడా తెలియదు. అటువంటి ఆ యొక్క గుహలో దావీదు దాక్కుని ఉన్నప్పుడు ఆ గుహలోనికే వాటర్ ఫెసిలిటీ ఇచ్చినటువంటి దేవుడు.
ఆ రోజు దావీదు గారికి, ఆ రోజు అబ్రహాము గారికి ఆయన పెద్ద పెద్ద భక్తులు కాబట్టి చేస్తారండి. ఈ దినాలలో మనకి జరగదు అనుకుంటున్నారేమో. మన దేవుడు పోషించే దేవుడని వినుచున్న మీకు, చెప్పుచున్న నాకు, మన అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఇలా సజీవుల లెక్కలో ఉండి మనము తింటున్నాము, త్రాగుతున్నాము, ఆహారం తీసుకుంటున్నాము, సుఖంగా పడుకుని నిద్రపోతున్నాము అంటే కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. చాలామందికి రాత్రి నిద్ర పట్టదు, చాలామంది ఆహారం తినలేరు, వారికి అరగదు, ఏ ఆహారము తినలేనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లంలు వచ్చి అనేక మంది ఇది తినకూడదు, అది తినకూడదు, ఆహారం తినకూడదు. ఆ క్యాన్సర్ రకరకాల ప్లేసెస్లో వస్తుంది, నోటిలో వస్తుంది, దవడకు వస్తుంది, బుగ్గకు వస్తుంది. అసలు ఎంత భయంకరం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు వచ్చిన వారందరూ శాపగ్రస్తులు కాదు, వారిని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. మనుషులుగా ఉన్నటువంటి మనకు రోగాలు సహజంగా వస్తాయి, కానీ దేవుడు తప్పకుండా స్వస్థపరచడానికి సమర్థుడు. కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన తప్పకుండా మన పక్షముగా గొప్ప కార్యాలు చేస్తారు. యెహోవా ఈరేగా మన పక్షముగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తారు. మరి హోరేబు దగ్గర ఏలియాకి ఆహారం కావాలి, దీర్ఘ ప్రయాణం ఉంది, అదంతా ఎడారి ప్రాంతంలో ఆయన వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక దూత వచ్చి ఒక అప్పాన్ని, నీటి బుడ్డని ఇచ్చి, ఇది నువ్వు త్రాగు, ఇది నువ్వు తిను, నీకు దీర్ఘ ప్రయాణం ఉంది అని బలపరిచిన సందర్భాన్ని కూడా రాజుల గ్రంథంలో చూస్తాం. అంటే దేవుడు తన భక్తుల విషయంలో ఎలా పట్టించుకుంటున్నాడో, ఎలా ఈరేగా ఉన్నారో, ఎలా ప్రొవైడర్గా ఉన్నారో మనం ఒకసారి ఆలోచన చేసి భక్తుల జీవితాలను ఒక్కసారి జీవగ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా జరుగుతుంది అని నమ్మాలి. నీవు నమ్మిక మాత్రము ఉంచు, నేను గొప్ప కార్యం చేస్తాను అన్నాడు ఆయన. నీ ప్రతి అప్పు నుంచి, ప్రతి రోగం నుంచి, ప్రతి సమస్య నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో యెహోవా ఈరేగా మరొకసారి మీ పక్షముగా ఆయన కార్యము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి నాతో కలిసి ప్రార్థన చేయండి. తప్పకుండా నీ అవసరత ప్రభు తీరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వాసం ఉంచాలి. ఈ యొక్క కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీకు వందనాలు. సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, ఈరోజు బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభువా. యెహోవా ఈరేగా నాయన బిడ్డల పక్షముగా ఉండి నడిపించమని, వారి అవసరత నీ మహిమైశ్వర్యంలో తీర్చమని, అన్నీ సమకూర్చి జరిగించమని నీ కృపగల హస్తానికి వినుచున్న బిడ్డలను అప్పగించుకుంటున్నాను. రోగగ్రస్తులు ఉంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి, అవసరతలు తీర్చండి. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితికి చాలిన వాడవయ్యా నీవు. ముట్టి స్వస్థపరచండి, అప్పు నుంచి విడిపించండి, వేదన నుంచి విడిపించండి, కుటుంబ సమస్యల నుంచి విడిపించండి, బంధకాల నుంచి విడిపించండి. బిడ్డల పక్షముగా మీరుండి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.